ఇలా చూడండి, మీరిక్కడికి వచ్చి 2 ఏళ్ళయింది. ఇక్కడ దొరికిన ఎక్స్పీరియన్స్తో ఇండియాలో మీకు ఎంత మంచి పని దొరుకుతుందో తెలుసా? మరెందుకు ఇంగ్లాండ్లో ఉంటే ఇలా కష్టపడాలి? బెస్ట్. ఈ రేంజ్ హాస్పిటల్లో ఈ పోస్ట్లో ఒక జాబ్ దొరకాలంటే ఎంత కష్టం తెలుసా? నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఉన్న ఒక సిటీకి ఏమైనా తేడా ఉందా? ఇట్స్ ఆల్ గ్లోబల్ కల్చర్ ఎవ్రీవేర్. ఇప్పుడు మన ఊరికి వెళ్తే మన పిల్లలు మన మాట విని నడుస్తారని నీ గ్యారంటీ ఏముంది? చెప్పు. అట్లీస్ట్ మన దేశంలో ఉంటే 2 దెబ్బలైనా వెయ్యొచ్చు. లుక్ సరసు, ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్. ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ బై టునైట్. ఒక పని చేయి, వి విల్ డిస్కస్ దిస్ టుమారో. ఓకే? ఇప్పుడు పడుకొని నిద్రపో. నేను ఈ వర్క్ ఫినిష్ చేయాలి. ఏమండి, భోంచేసిన తర్వాత బాక్స్ని కొంచెం బాగా కడగండి, లేదంటే చేపల వాసన వచ్చేస్తుంది. నేను ఇంట్లో కడిగి నా చేతులు పడిపోతుంటాయి. తర్వాత నాకు వీకెండ్ డ్యూటీ ఉంది. తనకి చర్చిలో డ్రామా ప్రాక్టీసే ఉంది. అప్పుడు మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? అమ్మ గురించి నేను జిమ్మీతో మాట్లాడతాను. అయితే నేను బయలుదేరతాను. You done with the reports yet? Well, I'm still working on the December forecast. We'll email you when it is ready, okay? Okay, sure. అంకుల్ చెప్పండి, ఏంటి విశేషాలు? ఏముంటాయి విశేషాలు చెప్పడానికి? ఏం చెప్పమంటారు, వర్క్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రోజు అర్ధరాత్రి అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఈ వీకెండ్ నువ్వు కాస్త ఇంటికి రాగలవా? ఈ వీక్ కొంచెం బిజీ. గురువారం ఉషా బర్త్డే, శనివారం తనని తీసుకొని బయట డిన్నర్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఆదిత్య, వాడికి సండే స్కేటింగ్ క్లాస్ ఉంది. ఇవేం సరిపోక మళ్ళీ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అనుకుంటా. ఇంతకీ అమ్మకి ప్రాబ్లం ఏం లేవుగా? పరిస్థితి అంత బాలేదు. అందరం కాస్త దగ్గరగా ఉంటే బాగుంటుంది అని. అందువల్ల నిన్ను ఆఫీస్ నుంచి మాట్లాడితే చాలా లౌడ్గా మాట్లాడాలి. మీకు తెలుసు కదా, అమ్మతో ఫోన్లో మాట్లాడడం చాలా కష్టం. వర్క్ చేస్తున్నప్పుడు తెలుగులో మాట్లాడుతూ కూర్చుంటే బాగుండదు కదా. ఇది మన ఊరు కాదు కదా. హలో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వయసు అయ్యాక నాన్నగారికి ఒక మనోవ్యాధి వచ్చింది. రాత్రిపూట ఎక్కడ దొంగలు వచ్చేస్తారో అని ఒక కర్ర పట్టుకొని అక్కడే కూర్చొని కదలకుండా ఉండేవారు. ఒకరోజు రాత్రి పక్కింటి తోటలో శబ్దం అయితే నాన్నగారు రాయిని విసిరేశారు. అది వెళ్ళి ఆ శ్రీధర్ అన్నయ్య తల మీద పడింది. ఆ తర్వాత ఏం చెప్తాంలేండి, నెక్స్ట్ డేనే 7 feet కాంపౌండ్ వాల్ కట్టేశాడు. అలా మీ ఇద్దరు ప్రేమ మధ్యలో గోడ వచ్చింది. అది ఎందుకు అడుగుతారులేండి సిజ్జో అన్న, నాన్నగారికి ఒంట్లో బాగోదు కాబట్టి అది పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత రోజు శ్రీధర్ అన్న నాన్న మెడ పట్టుకొని తోసేశాడు. తర్వాత ఏం కాలేదు. పాపం శ్రీధర్ అనే ఒక వారం తర్వాత మంచాన పడ్డాడు. ఊర్లో వాళ్ళు ఏమంటున్నారంటే నేనేం వేషం వేసుకెళ్ళి ఆయన భయపెట్టాను అంటున్నారు. కొంపతీసి నిజంగానే అలా చేసావా? జోక్ లేక బ్రదర్. సిజ్జోనా నాతో రండి. రండి చెప్తాను. ఏంటి? ఇది చూడడానికి ఎలా ఉంది సిజ్జోనా? చాలా బాగుంది కదా. జీతం రాగానే దీన్ని కొందాం అనుకుంటున్నాను. అయితే జీతం డబ్బులు ఖర్చు పెట్టే జబ్బు నాకు మాత్రం కాదు.